ఇప్పుడు అట్లా ఎందుకు సార్ మేమిప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో అవ్వచ్చు పబ్లిక్ బాయ్స్ దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గర మా ఛానల్ మైకు పెట్టి, అమ్మ కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది? ఆంధ్రాకి వచ్చేసరికి అమ్మ చంద్రబాబు గారి పాలన మీకు నమస్కారం అయ్యా మమ్మల్ని ఇలా బతకనేయండి. మేము ఏదైనా మాట్లాడితే తీసుకెళ్ళి బొక్కలేస్తారు. మాకెందుకు ఈ గోల అంటున్నారు. ఇంతకుముందు చక్కగా ఓపెన్‌గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మైక్ పెడితే చాలు పారిపోతున్నారు. మీడియాని చూసి పారిపోతున్నారు. అలా అయిపోయింది సార్ పరిస్థితి. ఇంకా అట్లాంటప్పుడు దాన్ని మనం ప్రజాస్వామ్య దేశం అని ఎట్లా అంటాము. కానీ ప్రతిదానికి కూడాను పెరుగుట విరుగుట కొరకే గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు గ్యారంటీగా వస్తుంది. అవును. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు రైతులని ఆర్థికంగా చక్కగా ఉన్న రైతుల్ని అణగదొక్కేశారు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఏం చేశారు? అదే పని చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన పని వీళ్ళు కూడా చేశారు. అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు భారతదేశంలో రైతులు చాలా రిచ్గా ఉన్నారు. వాళ్ళని ఈ బ్రిటిష్ వాళ్ళు అణగదొక్కేశారు. రోడ్డు మీదకి వచ్చి కూడా మా పంట కొనండి అంటే ఎవరు కొనట్లేదు కదా సార్. అది ఎట్లా అణగదొక్కారు రైతులు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఈ స్వతంత్ర ఉద్యమానికి అవసరమైనటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చాలా పరిశోధన చేశారు. పరిశోధన చేసి ఏం కనుక్కున్నారంటే వాళ్ళు ఇది రైతుల దగ్గర నుంచి వస్తుంది. ధాన్యము కానీ డబ్బులు కానీ రైతులే ఇస్తున్నారు. భారతదేశంలో రైతులు చాలా ధానికులుగా ఉన్నారు, భాగ్యవంతులుగా ఉన్నారని కనిపెట్టారు. మరి అప్పుడు రైతులను అణగదొక్కాలంటే ఏం చేయాలి? 560 సంస్థానాలు కదా, ఆ సంస్థానాల దిశలతోటి వీళ్ళు చేతులు కలిపి మీరు భూమి శిస్తు వేయండి. భూములన్నీ కూడా మీ కిందనే ఉంటే వాళ్ళందరూ కౌలుదారులే కదా. భూమి శిస్తు వేయండి. ఎకరానికి 10 రూపాయలు భూమి శిస్తానండి. వాడు కట్టలేకపోయాడు అనుకోండి, భూమిని లాగేసుకోండి. మీరు వసూలు చేసినంటే ఆ 10 రూపాయల్లో మాకు రూపాయి ఇవ్వండి అన్నారు. ఆ రూపాయి దేనికి రా బాబు అనేసి అంటే ఇండియాలో వాడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్కి. అప్పుడు దాకా ఎప్పుడు కూడా కట్టనటువంటి రైతులు వచ్చింది. ఎప్పుడైతే అప్పుడప్పుడు క్షామాలు, ఈ కెటాస్ట్రఫీసు, తుఫాన్లు గిఫాన్లు వచ్చినప్పుడు, కరువు కటకాలు వచ్చినప్పుడు కట్టలేకపోతే వాళ్ళ భూములు లాగేసుకున్నారు. చివరికి రైతుల పరిస్థితి ఎలా తయారైపోయిందంటే పెళ్ళాం పిల్లలకి తిండి పెట్టుకోలేని పరిస్థితికి వచ్చేసారు. అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము రైతులను మొత్తాన్ని అడుక్కు తినేవాళ్ళని చేశారు బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ స్వార్థం కోసం. ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా అదే పనిగా చేస్తుంది. మరి అవును, రైతు చేతిలో పత్తి ఉన్నప్పుడు క్వింటాల్ 4000 ఉంటుంది, పత్తి లేనప్పుడు క్వింటాల్ 10,000 ఉంటుంది. అంటే 10-15 రోజుల్లోనే నీకు 6,000 ఎట్ట తగ్గిపోద్ది? షేర్ మార్కెట్ ఎలాగైతే ఉంటుందో రైతుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. అందుకని వాళ్ళు రైతులు మేము నష్టపోతున్నామండి అని ఆత్మహత్యలు చేసుకుంటా, ఇదిగో 15,000 తీసుకో, 6,000 తీసుకో, 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000. మొన్న వేసారు కదా సార్ తల్లికి వందనం. గిట్టనే ఉంటుంది. రైతులు అనేటువంటి వాడు దేశంలో సుభిక్షంగా ఉండాలంటే కనీసం 2 పంటలకి నీళ్ళు ఇవ్వండి. దేశంలో ఉన్న నదులన్నింటినీ కలపండి. 12 కోట్ల ఎకరాల భూమిని మనం ఇంకా భారతదేశంలో సాగులోకి తీసుకురావచ్చు. రైతులకి సరసమైనటువంటి ధర ఇవ్వండి. విత్తనాల్లో కూడా ఫాల్టే స్వామి. మీరు చూసారా లేదో కానీ నేను 2-3 సార్లు వెళ్ళాను కాబట్టి చూసాను. నేను చెప్తున్నాను, ఈ విత్తనాల డీలర్లు, ఈ పెస్టిసైడ్స్ అమ్మేటువంటి డీలర్లు రైతులను ఎంత మోసం చేస్తారంటే అంత మోసం చేస్తారు తెలిసిన. పచ్చి దగా అన్నమాట. పురుగుల మందు మాత్రమే ఎటువంటి కల్తీ లేకుండా ఉంటుంది. అది కూడాను కల్తీ వస్తుంది. ఎందుకంటే రైతులు తాగంగానే చచ్చిపోతున్నారు కదా. అది చాలా పవర్ఫుల్గా ఉంటాయి అవి. అదే సార్, అదొక్కటే కల్తీ లేకుండా రైతులు వాడేది ఎక్కువ పురుగుల మందేగా. విత్తనాలు మీద గవర్నమెంట్ నియంత్రణ ఉండాలిగా. మరి ఉండాలి కదా. కమిషనర్ అగ్రికల్చర్ నకిలీ విత్తనాలు, వాళ్ళు పంటలకు వాడే ఎరువులు లేకపోతే అవి ఇవి రసాయనాలు అన్ని కల్తీ చేసి ఒక పురుగుల మందు మాత్రమే, అంటే రైతు ఒక చుక్క ఇట్లా తాగంగానే చచ్చిపోయేటట్టుగా తయారు చేస్తున్నారు. అదొకటి కల్తీ లేదు. ఏమీ అక్కర్లేదబ్బా. రైతుకి కనీసం ఒక్క పంటకైనా నీళ్ళు ఇచ్చి మంచి మద్దతు ధర ఇచ్చి కల్తీ విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు కన్నా సప్లై చేస్తే రైతులు మొత్తం ఇండియాలో బాగుపడతారు. నువ్వు రైతులకి ఏం ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. మనం ఏదో 13,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చి మేము బ్రహ్మాండంగా ఇచ్చామని రాజకీయ నాయకులు డబ్బా కొట్టుకుంటారు. కానీ అమెరికా లాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ దేనికి పనికిరాదు. నువ్వు అక్కడ అమెరికాలో కనుక ఒక ట్రాక్టర్ కనుక కొన్నామంటే అదొక $25,000 ఉందంటే $12,500 ప్రభుత్వం ఇస్తుంది. $12,500 అంటే సగం రేటుకి ఇస్తారు ట్రాక్టర్. ఈ కొనుక్కున్నా సరే అక్కడంతా కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 1,500 ఎకరాలు 2,000 ఎకరాలు ఉంటాయి. అమెరికాలో రైతులు సుఖంగా ఎందుకుంటారు? ఒక అమెరికాలో ఉన్నట్టు ఒక రైతు ఇల్లు కనుక చూస్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు. 1-2 ఆల్సిషన్ డాగ్స్ ఉంటాయి, జర్మన్ షెపర్డ్స్, వాడికి 1-2 కార్లు ఉంటాయి, మెర్సిడీస్ బెంజ్, వోక్స్ వ్యాగన్ లాంటి కార్లు ఉంటాయి, ఎయిర్ కండిషన్ హౌస్ ఉంటుంది వాడికి. ఆ ఫామ్లోనే వాడికి ఇల్లు ఉంటుంది, వాడికి హెలికాప్టర్ ఉంటుంది, ఫుల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడు పెట్టుకునే ఎక్విప్మెంట్ గోడౌన్ కనుక చూస్తే మన కళ్ళు తిరుగుతాయి. అదొక పెద్ద బస్ స్టాండ్ ఉన్నట్టు ఉంటుంది అది. మనుషులు తక్కువ కాబట్టి అంతా వాడే చేసుకుంటాడు, వాడే దున్నుకుంటాడు, వాడే మందు కొడతాడు, వాడే హెలికాప్టర్ నడుపుతాడు, వాడే మందు కొడతాడు. కానీ
సప్లై చేసిన విత్తనాలు ఏదైనా తేడా వచ్చిందా కంపెనీ వాడు 100 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. మరి అదే పని మన ఇండియాలో ఎందుకు చేయరు? నువ్వు రైతుల్ని అడుక్కు తినే వాళ్ళని చేశావు. బ్రిటిష్ వాళ్ళు ఏంది వాళ్ళ స్వార్థం కోసం చేశారు. ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? మరి వీళ్ళకి సపోర్ట్ ఎవరు చేయాలి? జర్నలిస్టులు చేయాలి. మీరు గట్టిగా మాడితే మీ మీద కేసులు, మేము గట్టిగా మాడితే మా మీద కేసులు. మరి ఇంకెవరు మాట్లాడాలా? తప్పు ఎవరిదే అంటే రాజకీయ నాయకులదే. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? తిప్పి కొడితే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి 5400 మంది కంటే లేరు స్వామి దేశవ్యాప్తంగా. మరి వాళ్ళే గడగడలాడిస్తున్నారు కదా, అధికారాలు ఉంటాయి. అదే చెప్తున్నా, వాళ్ళు గడగడలు ఆడిస్తున్నారు అని మీలాంటి జర్నలిస్టులు ఈ దిక్కుమాలిన పదజాలం ఉపయోగించబట్టే వాళ్ళు మమ్మల్ని ఎవడేం పేకలేడని చెప్పి అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. లేదు సార్, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే మేము ఎంత మాట్లాడినా ఇవన్నీ కాదు, కేసులు పెడతాం. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ మొత్తం కూడా క్యాబినెట్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి, బ్యాలెట్ పేపర్ పెట్టండి, చూడండి ఏమవుద్దాం. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. యూ కెనాట్ విన్. ఆయన కొడుకు ఇద్దరు ఓడిపోయినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు పని చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు పని చేస్తాడంటే చేయడు కదా. నువ్వు గట్టిగానే చెప్పి అంటే నీ మీద కేసులు పెడతారు. ఏమైతుందా జైలుకు పోతే? అతనితో పాటు నన్ను లేకపోతే నిన్ను కానీ ఎవరైనా తీసుకెళ్లి గుంటూరులో పెడతారు. నేను హైదరాబాద్లో ఉన్నాను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళాలి, పట్టుకొస్తారు పైనుంచి కింద. ఎక్కడ బాబు అంటాను, వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కుతాను, తీసుకెళ్ళి రాజమండ్రిలో పెడతావు, నాకు ఒక నెంబర్ ఇస్తావు, ఒక డ్రెస్ ఇస్తావు, అందరితో పాటు క్యూలో నిలబెడతావు, నేను భోజనం చేయను, తిండి తిన్ను, ఆరోగ్యం దెబ్బతింటుంది, తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తావు, మీలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది వస్తారు. అంతే. మనిషి అనేవాడు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా. జాతస్య మరణం ధ్రువమే కదా, ఎవడైనా ఎప్పుడైనా చనిపోవాల్సిందే. అట్లాంటప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్లాంటిదబ్బా. నేను అందుకే చెప్తున్నా, సిపిఐ నారాయణ అడగవా బాబా ఒకసారి నా గురించి చెప్తాడంటుంది. అందుకే బుచ్చే చౌదరి గారిని అడగమంటుంది. అందుకే మరి వాళ్ళిద్దరిని అడుగు చెప్తారు. థ్యాంక్ యూ సార్. చాలా రైట్. అనేక విషయాలపైన చాలా అనర్గళంగా మాట్లాడారు, ఎవరికి భయపడకుండా చెప్పారు. నేను గతంలో కూడా మీరు చాలా చూశాను, చాలా మంచిగా వివరణ ఇస్తారు. కొంత సమయం ఎక్కువ తీసుకున్నా కూడా ప్రజలకు అర్థవంతమయ్యేలాగా మీ వివరణ ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు అదే ఎదురైంది. చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా వివరించారు. ప్రజలు తెలుసుకోవాలి మరి రాష్ట్రంలో జరిగేవి, దేశాల్లో జరిగే పరిస్థితులని ప్రజలు అర్థం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఈ దొంగ పాలకులకి సరైన చెక్ పెడతారని నేనైతే మరి నమ్ముతున్నా. మరి మీలాంటి ఎప్పటికప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఉండాలి. అప్పుడే అరే చెప్పేది నిజమే కదా, అరే ఇతను చెప్పేది నిజమే కదా అనే ఫీలింగ్లో అయినా ప్రజలు ఉంటారు, తెలుసుకుంటారు. కానీ ఏమవుతుందంటే బాను, అబద్ధం అనేటువంటిది నువ్వు చెప్పులు ఇడిచి ఇంట్లోకి వెళ్ళిపోయే లోపల ఊరంతా తెలిసిపోతుంది. అదే నిజంగానే తెలియాలంటే టైం పట్టింది. మోడీ గారు చేసినటువంటి మంచి పనులు ఏమిటి అనేటువంటిది, చెడ్డ పనులు ఏమిటి అనేటువంటిది తెలియాలి, టైం పట్టింది. ఏదైనా అంతే. చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్ అన్నాడు, 6 అన్నాడు. ఏమైంది? అది 3 నెరవేర్చేసరికి మనిషి తెల్లేశాడు. 1,20,000 కోట్ల రూపాయల ఎక్స్ట్రా అప్పు ఇప్పుడు ఈ 1 ఇయర్లోనే. జగన్మోహన్ రెడ్డి మీ భూములని లాగేసుకుంటాడు, భారతి పేరు మీద పెట్టేసుకుంటాడని దిక్కుమాల ప్రచారాలనే చేశావు. అది కేంద్ర ప్రభుత్వం చెప్పింది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందే. ఇప్పుడు ఆయన ఏం పేరు మార్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఆయనేమో అమ్మకు వందనం అంటాడు, ఈయనేమో తల్లికి నమస్కారం అంటాడు. పేరు ఏమైనా తేడా ఉందా? పథకం ఒకటే, ఏం లేదు కదా. పథకం ఒకటే. మరి అన్నీ ఇలాగే ఉంటాయి. పనికి మాలిన పనులన్నీ చేస్తుంటారు, గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారు. పెట్టుకొని ఏం పోయింది? కేసులు పెట్టుకుంటే ఏం పోయింది? నష్టమేం లేదు కదా. మహాత్మా గాంధీ అంతటి వాడు జైల్లో లేడా? నెహ్రూ గారు లేరా? ఇందిరాగాంధీ లేదా జైల్లో? వాజ్పేయి గారు లేరా? ఎల్కే అద్వానీ గారు లేరా? వీళ్ళందరూ జైల్లో లేరా ఏంటి? మరి ఇంకేంది? శతకోటి లింగాల్లో బోర్లింగం. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నేనంతా ఐఎమ్ ఏ నథింగ్, పెట్టి పిలవ కింద లెక్కనే. కానీ ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్కి వచ్చిన తర్వాత కనీసం ఇలాంటి యంగర్ జనరేషన్స్ని నేను ఒక 10 మందికి కనుక చెప్తే, మీ 10 మంది ఇంకో 10 మందికి చెప్తే జనాల్లో మార్పు వచ్చి న్యాయంగా ధర్మంగా ఉంటుంది, దేశంలో అవినీతి అనేటువంటిది తగ్గుతుంది, బాగా ఉంటుంది. మన భారతదేశానికి లేదంటూ ఏది లేదబ్బా. ఆ భగవంతుడు అనేటువంటి వాడు భారతదేశానికి అన్నీ ఇచ్చాడు. నీటి సంపద ఇచ్చాడు, 3 వైపుల సముద్రం ఉంది, గనులు ఉన్నాయి, 24% ఫారెస్ట్ ఉంది, తెలివిగల జాతి, కష్టపడేటువంటి జాతి, అన్ని లక్షణాలు ఉన్నాయి. మనకి దరిద్రపు లక్షణాలు ఉన్నది ఎవరికయ్యా అంటే కేవలం ఒక 5,000 మంది ఈ రాజకీయ నాయకులు అంతే. వాళ్ళ మూలకంగానే ఈ దేశం అంతా నాశనం అయిపోతుంది. వాళ్ళని కూడా అందరిని అనడానికి వీల్లేదు. ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ లాంటి వాళ్ళు ఉంటారు, మహువా మైత్రి లాంటి వాళ్ళు ఉంటారు, ఆమె ఠాకూర్, విప్లవ్ ఠాకూర్ నాకు ఉంది, ఆమె అట్లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నందమూరి తారక రామారావు ఎలాంటి వాడో, రాజశేఖర రెడ్డి గారు కూడా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మంచి చెడు అన్నీ ఎక్కడా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. నేను మీ టీవీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చెప్పుకునేది ఏంటంటే,
అన్ని విషయాలు గమనిస్తూ ఉండండి. మీ చేతిలో ఉన్నటువంటిది ఓటు. ఓటు ఆయుధం. ఆ ఓటు అనేటువంటి దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించండి, మంచి లీడర్లు వస్తారు. రైట్. డబ్బులు తీసుకొని ఓటు వేయకండి. డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు మీరు రాజకీయ నాయకుడిని అడిగే అధికారం ఉండదు. డబ్బులు తీసుకొని నువ్వు ఓటు వేయడం ఏందా? నాకు అర్థం కాదు. కడుపుకు అన్నం తింటారా, గడి తింటారా? డబ్బులు తీసుకొని ఓటు వేయడం ఏంది? మందు బాటిల్ సంకలో పెట్టుకోవడం వల్ల ఓటు వేయడం ఏందా? బిర్యానీ కోసమో మందు బాటిల్ కోసమో 5,000 రూపాయల డబ్బుల కోసం ఓటు వేసామంటే ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ చేసుకో ఒకసారి. 5 సంవత్సరాలకు ఒకసారిగా నీకు వచ్చేది. 5,000 తీసుకున్నావు, 5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 1,000 రూపాయలు. రోజుకి ఎంత పడుతుందో లెక్కేసుకో. వాడు నిన్ను కొనుక్కున్నాడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. కొనుక్కున్నప్పుడు నువ్వు వాడిని ఏమడుగుతావు? అడిగే అధికారం ఎక్కడ ఉంటుంది? వాడు 25 కోట్లు ఖర్చు పెడతాడు, 250 కోట్లు సంపాదిస్తాడు. లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, ల్యాండ్ స్కాము, పాడు పచ్చి బదులు చేస్తాడు. ఎట్టడుగుతావు నువ్వు వాడిని? ఓటేసేవాడికి నీకు బుద్ధి ఉండాలా? కడుపు అన్నం తింటా గడి తింటావు నువ్వు. డబ్బులు తీసుకొని ఓటేయడం మీద అంటే వాళ్ళు ఇస్తే వద్దంటామండి అంటారు. వద్దనే చెప్పు. తప్పుడు పనులు కదా, ప్రజలది తప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలపైన మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. సో ఫ్రెండ్స్, ఇది సిఏ నాగార్జున రెడ్డి గారితో అనేక విషయాలపైన మనం మాట్లాడించే ప్రయత్నం చేసాం. చాలా చక్కగా చెప్పారు. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. ప్రజలకి ఒక్క సందేశం కూడా చెప్పదలుచుకున్నాను. సార్ చెప్పండి. కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం పెట్టండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా నచ్చని విషయం కూడా ఉండొచ్చు. ఆ నచ్చని విషయాన్ని పొలైట్గా చెప్పండి. సార్ నాగార్జున రెడ్డి గారు మీరు ఈ విషయం చెప్పారు, నాకు నచ్చలేదు అని పెట్టండి. కానీ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ ఉపయోగించడం, అమ్మనా బూతులు పెట్టడం, ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎంత దారుణంగా పెడతాడు అనుకున్నావు కామెంట్స్. అరే తెల్ల నా కొడక, తెల్ల తోలు నా కొడక, ఏం తెలిసిన మాట్లాడుతున్నావు నువ్వు, సంపేస్తా మిమ్మల్ని. వల్గారిటీ ఎక్కువైపోయింది సార్. వల్గారిటీ ఎక్కువైపోయింది, కానీ అది చాలా డేంజరస్. అది నేను తయారైపోతున్నారు. ఇలాగే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే ఒక 15 మంది కుర్రోళ్ళని ఇక్కడ మన హైదరాబాద్లో స్టిఫెన్సన్ అనే ఆయనకి చెప్పి మొత్తం వాళ్ళు ఎవడెవడు పెట్టాడు ఈ కామెంట్స్ అని ట్రాక్ చేసి ఈ పాప మంచి ట్రీట్మెంటే ఇచ్చాడు. చివరికి వాళ్ళని పాస్పోర్ట్స్ కూడా తీసుకొని లంబడి కూడా కేసులు పెడదామండి అన్నాడు. దానికి ఒక చట్టం ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చట్టం ఉంది, దానికి చేయొచ్చు. వాళ్ళ పిల్లలండి పాపం వదిలేయండి అనేసి వాడు పాస్పోర్ట్స్ కూడా మళ్ళీ నేనే రిటర్న్ చేయించాను. ఆయన ఏం పనిష్మెంట్ ఇచ్చాడో తెలుసా వాళ్ళకి? ప్రతిరోజు నువ్వు 10 మందికి నాగార్జున రెడ్డి గారిని గురించి చెప్పాలని చెప్పాడు. ఇలాంటి దిక్కుమాల కామెంట్ పెట్టకూడదని చెప్పా బాబు చెప్పాడు. వాళ్ళకి అదే పనిష్మెంట్. నేను కనుక ఆ రోజు చెప్పకూడదు. అది అందరికీ ఆడవాళ్ళకి అంతే పెడుతున్నారు, మగవాళ్ళకి అంతే పెడుతున్నారు. వాళ్ళకి నచ్చకపోతే చాలు టకటకటక కామెంట్లు పెట్టేయటం చాలా వరస్ట్గా తయారైపోయింది. సో ఇక మరి ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు. కానీ ఇంకా ఏదైనా నేను ఒకటే చెప్పే కదా, పెరుగుట విరుగుట కొరకే పాయింట్ నెంబర్ 1. జర్నలిజం చచ్చిపోయింది పాయింట్ నెంబర్ 2. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా దేశభక్తి ఉన్నటువంటి వాడు, ప్రజల క్షేమం కోరుకునేవాడు, అభివృద్ధి కోరుకునేవాడు అయితే క్యాబినెట్ మొత్తాన్ని రద్దు చేసి ఎలక్షన్ పెట్టండి, చూడండి పర్యవసానం ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది. ఓడిపోయినా కానీ పాజిటివ్గానే తీసుకోండి, తప్పేముంది. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది ఫ్రెండ్స్, నాగార్జున రెడ్డి గారితో మంచి విషయాలపైన మాట్లాడించే ప్రయత్నం చేశాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.